నామకు స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దినము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 9 వచనములు వరకు గల దేవుని వాక్యాన్ని మనం చదువుకొని వినిపిస్తానండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేవిధంగా యెహోవా నీ రక్షణను బట్టి మేము ఉత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణహస్త బలము చూపును. తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుతున్నాము. యెహోవా రక్షించుము. మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక మనకి ఉత్తరమిస్తాడు, జవాబునిస్తాడు. సియోనుల నుండి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. సియోనుల నుండి ఆయన సహాయం చేస్తాడు. పరిశుద్ధ స్థలముల నుండి సహాయం చేస్తాడు మనకి. సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక. మనల్ని ఆదుకునే దేవుడు. ఆయన నివాస స్థలమైన సియోను పట్టణం అండి. మరి ఆయన మన నైవేద్యములన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. మనం ప్రార్థించే ప్రార్థనలన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మనం ఇచ్చే ప్రార్థన అనే దహన బలులను కూడా మనము అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. మన కోరికను సిద్ధింపచేసి మరి ఏం చేస్తాడు ఆయన? మన ఆలోచనలు యావత్తూ కూడా సఫలపరిచే దేవుడు మనకి ఉన్నాడు. హల్లెలూయా. మరి యెహోవా మరి ఆయన రక్షణ బట్టే మనం ఉత్సాహధ్వని చేస్తున్నాం కదా. మరి మనల్ని రక్షించుకున్న విధానం చాలా గొప్పదండి దేవుడు. అలాగే నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. మనం చేసేటటువంటి ప్రార్థనలన్నీ కూడా యెహోవా సఫలపరుస్తాడండి. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపిస్తాడు మనకి. తన పరిశుద్ధాకాశముల నుండి ఆయన మనకి ఉత్తరమిస్తాడు, జవాబునిస్తాడు. నువ్వు మొరపెట్టు. ఎంత మొరపెడతావో నీ మొర్ర అంతటికి నీ ఆలకించి ఆయన ఉత్తరమిచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళకున్న ఐశ్వర్యాలను బట్టి మరి రథములను బట్టి గుర్రాలను బట్టి కూడా చాలా గర్వపడుతూ ఉంటారు. వాళ్ళకున్న ఐశ్వర్యాలను బట్టి. మనం అలా కాదండి. దేవునికి స్తోత్రం.